హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17-18 జనవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి టెస్ట్ సిరీస్ చాలా తక్కువ కాస్ట్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోండి. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. బెర్నార్డో ఆరెవాలా ఇటీవల ఏ దేశం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? బెర్నార్డో ఆరెవాలా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్వాటెమాలా అనేటువంటి దేశానికి. వివరాలు చూద్దాం. బెర్నార్డో ఆరెవాలా జనవరి 15, 2024న అధికారికంగా గ్వాటెమాలా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెలల తరబడి రాజకీయ సవాళ్లను అధిగమించి తన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను అధిగమించాడు. ఓకేనా? మరి వీరి యొక్క ప్రస్థానం కనుక చూసినట్లయితే అనూహ్య విజయంగా చెప్పుకోవచ్చు. అరేవాలో ఎన్నికల విజయం సాంప్రదాయవాద పార్టీల ఆధిపత్యంలో ఉన్న గ్వాటెమాలా రాజకీయ దృశ్యంలో గణనీయమైన మార్పునైతే ఇక్కడ సూచించినట్లుగా అయితే తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఉక్రెయిన్ రష్యా మధ్య సంఘర్షణలను పరిష్కరించే లక్ష్యంతో ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సును నిర్వహించడానికి ఏ దేశం తటస్థ వేదికగా నిలిచింది? ఏం దేశం అండి? ఆప్షన్ డి, స్విట్జర్లాండ్, యూరోప్ కంట్రీ. వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్లో రష్యా చొరబాటుతో తలెత్తినటువంటి సంఘర్షణను పరిష్కరించే లక్ష్యంతో ప్రపంచ శాంతి శిఖరాగ్ర సదస్సును నిర్వహించేందుకు స్విట్జర్లాండ్ ఒప్పందాన్ని ఉక్రెయినియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పొందారు. మరి తటస్థ మరియు గత మధ్యవర్తి పాత్రలకు పేరుగాంచిన స్విట్జర్లాండ్ చర్చల పరిష్కారాన్ని సులభతరము చేస్తుంది. బహిరంగ ఆహ్వానము. మరి ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఆమోదించే అన్ని దేశాలు జెలెన్స్కీ నిష్కపటత్వతను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రష్యా దురాక్రమణకు ప్రపంచవ్యాప్త వ్యతిరేకతను ప్రదర్శించడానికి గ్లోబల్ సౌత్ ఉనికిని కూడా నొక్కి చెప్పడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఈశాన్య రాష్ట్రాలలో క్రీడలు మరియు క్రీడాకారుల అభివృద్ధి పెంచే లక్ష్యంతో మేఘాలయ క్రీడల 5వ ఎడిషన్ ఎవరు ప్రారంభించారు ఇటీవల? ఈశాన్య రాష్ట్రాలలో మరి క్రీడలపైన మరియు క్రీడాకారుల యొక్క అభివృద్ధి కోసం ఎవరండి? ఆప్షన్ ఏ, ద్రౌపది ముర్ము గారండి, భారత రాష్ట్రపతి గారు. వివరాలు చూద్దాం. జనవరి 15, 2024న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మేఘాలయలోని తురాలో మేఘాలయ క్రీడల 5వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆమె ప్రసంగంలో రాష్ట్రపతి ఈశాన్య ప్రాంతంలో క్రీడలు మరియు క్రీడాకారుల అభివృద్ధికి అద్భుతమైన సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. బలమైన క్రీడా సంస్కృతి యొక్క గొప్ప సాంప్రదాయాన్ని ఉదాహరించారు. మేఘాలయ గేమ్స్ యొక్క 5వ ఎడిషన్ దాదాపు 3,000 మంది అథ్లెట్లకు వసతి కల్పిస్తుంది. 6 రోజుల వ్యవధిలో తురాలోని 16 వేదికల మధ్య 23 విభాగాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 54వ వార్షిక సమావేశం జనవరి 15న ఎక్కడ ప్రారంభించడం జరిగింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం అండి. ఎక్కడ? ఆప్షన్ సి, దావోస్లో అండి. ఓకే, దావోస్. వివరాలు చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 54వ వార్షిక సమావేశం జనవరి 15న ప్రారంభమైంది. దావోస్లోని స్థానిక స్విస్ ఆల్పైన్ స్కూల్లో బ్యాక్ టు బేసిక్స్ ఎథోస్ను స్వీకరించి జనవరి 19, 2024 వరకు కొనసాగుతుంది. 100కి పైగా ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు హాజరయ్యాయి. ఫోరం భాగస్వాములు మరియు విభిన్న వాటాదారులు, ప్రభుత్వము, వ్యాపారము మరియు పౌర సమాజ నాయకుల మధ్య బహిరంగ సంభాషణను పెంపొందించడంపై ఈ సమావేశము దృష్టి కేంద్రీకరించనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఏ తేదీని జాతీయ స్టార్టప్ డేగా ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 16. వివరాలు చూద్దాం. 2021లో ఒక ముఖ్యమైన ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 16ని జాతీయ స్టార్టప్ డేగా ప్రకటించారు. ఇది అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను భారతదేశం గుర్తించి జరుపుకోవడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. జాతీయ స్టార్టప్ డే 2024 ప్రాముఖ్యత. స్టార్టప్ కమ్యూనిటీ యొక్క విజయాలను జరుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేక వేదికను అందిస్తుంది. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వన్యప్రాణుల సంరక్షణలో విశేషమైన అభివృద్ధిలో అరుదైన టిబెటన్ బ్రౌన్ బేర్ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? టిబెటన్ బ్రౌన్ బేర్ అండి. ఓకేనా, అంటే బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఎలుగుబంటి. ఓకే, ఎక్కడ కనుగొన్నారండి? ఆప్షన్ బి సిక్కింలో. వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క వన్యప్రాణుల సంరక్షణలో విశేషమైన అభివృద్ధిలో అరుదైన టిబెటన్ బ్రౌన్ బేర్. ఓకే, దీని శాస్త్రీయ నామం ఏంటి? ఊర్సాస్ ఆల్ఫ్టోస్ ఫ్రునోసన్ అనేటువంటి దీని యొక్క శాస్త్రీయ నామం. మరి మొదటిసారిగా నిర్ధారించబడినది ఉత్తర సిక్కింలోని ఎత్తైన ప్రదేశాలలో నమోదు చేయబడిన సిక్కిం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు WWF ఇండియా సంయుక్త ప్రయత్నాల ద్వారా చేసిన ఈ ఆవిష్కరణ దేశం యొక్క క్షీరద వైవిధ్యానికి గణనీయమైన జోడింపును సూచిస్తుంది మరియు ఈ ప్రాంతం యొక్క పర్యావరణ సంపదను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న యోగేష్ సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? యోగేష్ సింగ్. ఆప్షన్ బి అండి షూటింగ్. వివరాలు చూద్దాం. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్లో భారత షూటర్ల నుంచి అద్భుతమైన నైపుణ్యము మరియు ఖచ్చితత్వం ప్రదర్శించబడింది. యోగేష్ సింగ్ ఈవెంట్లో స్టార్గా అవతరించారు. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ పోటీలో సింగ్ వ్యక్తిగత స్వర్ణ పథకాన్ని సాధించడమే కాకుండా మరి భారత త్రయమైనటువంటి జట్టు స్వర్ణం సాధించడానికి నాయకత్వం వహించారు. యోగేష్ సింగ్ విజయము. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ పోటీలో యోగేష్ సింగ్ అసాధారణమైన మార్కులను ప్రదర్శించి 573 స్కోరుతో వ్యక్తిగత స్వర్ణ పథకాన్ని సాధించారు. అతను ఓమన్కు చెందిన ముయాద్ ఆల్ బలూషిని అధిగమించారు. అతను 570 స్కోరుతో రజత పథకం సాధించారు. మరియు ఇండోనేషియాకు చెందిన అనంగ యూలియాంటోను అధిగమించారు. 567 స్కోర్తో కాంస్య పథకాన్ని వీరు గెలుచుకోవడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 50 సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేసే న్యూక్లియర్ బ్యాటరీని ఇటీవల ప్రవేశపెట్టిన దేశం. ఇది ప్రపంచ సైన్స్ అండ్ టెక్నాలజీ చరిత్రలో ఒక గొప్ప అధ్యయనంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, 50 సంవత్సరాలు నిరంతరాయంగా ఓకే సింగిల్ ఛార్జ్తో మరి 50 సంవత్సరాలు పనిచేసేటువంటి ఒక గొప్ప బ్యాటరీని ఇటీవల కనుగొన్నవారు ఎవరండి? ఆప్షన్ ఏ చైనా అండి. ఓకేనా, దీన్నే న్యూక్లియర్ బ్యాటరీ అంటారు. ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు ప్రపంచ చరిత్రలోనే. చూద్దాం. చైనాకు చెందిన బీటా వోల్ట్ అత్యాధునిక స్టార్టప్ ఛార్జింగ్ లేదా మెయింటెనెన్స్ అవసరం లేకుండా, చూడండి ఇక్కడ ఛార్జింగ్ అవసరం లేదు అంటే సింగిల్ ఛార్జింగ్ అండి, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఛార్జింగ్ లేదా మెయింటెనెన్స్ అవసరం లేకుండా 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా విద్యుత్ను అందజేస్తామని చెప్పుకున్న అద్భుతమైన న్యూక్లియర్ బ్యాటరీని ప్రవేశపెట్టింది. పరమాణు శక్తి యొక్క సూక్ష్మీకరణ ఈ బ్యాటరీని ప్రపంచవ్యాప్తంగా మొదటి రకంగా వేరు చేస్తుంది. అణు సాంకేతికతపై సాంప్రదాయ వీక్షణలను సవాలు చేస్తుంది. కీ ఫీచర్లు ఏంటి మరి? ఐసోటోప్ ఇంటిగ్రేషన్ అండి. బ్యాటరీ 63 ఐసోటోప్లను నానం పరిమాణ మాడ్యూల్లోకి అనుసంధానం చేస్తుంది. ఒక చిన్న కాయిన్ అంత ఉంటుందండి. ఇది అపూర్వమైన సాంకేతిక పురోగతిని ప్రదర్శిస్తుంది. క్షీణత శక్తి మార్పిడి. మరి ఐసోటోప్ల క్షయంపై పనిచేసే బ్యాటరీ ఉత్పత్తి చేయబడిన శక్తిని విద్యుత్ శక్తిగా సమర్థవంతంగా మారుస్తుంది. బహుముఖ అనువర్తనాలు, బీటా వోల్ట్ ఏరోస్పేస్, AI పరికరాలు, వైద్య పరికరాలు, మైక్రో ప్రాసెసర్లు, అధునాతన సెన్సార్లు, చిన్న డ్రోన్లు మరియు మైక్రో రోబోట్లలో విస్తృతమైన అప్లికేషన్లను కూడా ఊహించినట్లుగా తెలుస్తుంది. సో ఇది కనుక అందుబాటులోకి వస్తే సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతేకాకుండా శాటిలైట్స్ ప్రయోగిస్తారు కదా, వాటి పరిశ్రమలలో చాలా అంటే చాలా గణనీయమైన మార్పులు అయితే మనము ఫ్యూచర్లో చూడవచ్చండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్యూ రెడ్ఫెర్న్ ద్వైపాక్షిక సిరీస్లో అధికారికంగా వ్యవహరించే మొదటి ICICI నియమించిన మహిళా న్యూట్రల్ ఎంపైర్గా నియమితులైన వీరు ఏ దేశానికి చెందినవారు? స్యూ రెడ్ఫెర్న్ వీరి పేరు ఏ దేశానికి చెందినవారండి? ఆప్షన్ డి ఇంగ్లాండ్ అండి. వివరాలు చూద్దాం.
మహిళల క్రికెట్కు అద్భుతమైన అభివృద్ధిలో ఇంగ్లాండ్కు చెందిన స్యూ రెడ్ఫెర్న్ ద్వైపాక్షిక సిరీస్లో అధికారికంగా వ్యవహరించే మొదటి ఐసీసీ నియమించిన మహిళ న్యూట్రల్ ఎంపైర్గా అవతరించారు. ఈ చారిత్రాత్మక క్షణము ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే వరల్డ్ 2020 ఇంటర్నేషనల్ సమయంలో జరగనుంది. ఇది క్రికెట్ అఫీషియేటింగ్లో లింగాన్ని చేర్చుకోవడానికి ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. అంటే వీరు మహిళా క్రికెట్లో ఎంపైరింగ్ చేస్తారు, పురుషుల క్రికెట్లో కూడా ఎంపైరింగ్ చేస్తారు అని అర్థం. ఓకే, షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ వన్, మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు అందించే పథకం మహాతరి వందన యోజన 2024 పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రము. ప్రతి నెల 1000 రూపాయలు అందించే పథకం అండి. సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఏ రాష్ట్రం మరి? ఆప్షన్ బి అండి, ఛత్తీస్గఢ్. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక్ సర్కారీ లాడ్లీ బహానా యోజన విజయవంతంగా అమలు చేయడం ద్వారా స్ఫూర్తి పొందిన ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఇటీవలే మహతరి వందన యోజన 2024గా పిలువబడే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం క్రింద ప్రభుత్వము ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు మొత్తం వార్షిక ఆర్థిక సహాయం 12,000 రూపాయలు అయితే అందిస్తారు. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ను అధిగమించి 5.8 లక్షల కోట్ల మార్కును దాటిన భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్ సి, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ముఖ్యమైన సంఘటనలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆకట్టుకునే పునరాగమనాన్ని ప్రదర్శించడమే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ను కూడా అధిగమించింది. ఈ కథనం ఎల్ఐసి యొక్క షేర్ ధరలో ఇటీవలి పెరుగుదల, లిస్టింగ్ నుండి దాని ప్రయాణము మరియు దాని అద్భుతమైన పునరుద్ధరణకు దోహదపడే అంశాలను విశ్లేషిస్తుంది. ఇదొక మైల్ స్టోన్ అచీవ్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. మరి ఎల్ఐసి షేర్ ధర ఉదయం ట్రెండింగ్లో 2% పైగా లాభపడింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.8 లక్షల కోట్ల మార్కును దాటేలా చేసింది. 52 వారాల గరిష్ట స్థాయికి 919.45 తాకడం ద్వారా ఎల్ఐసి మార్కెట్ క్యాప్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే ఎక్కువగా ఉంది. ఇది బీమా దిగ్గజం కోసం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 సైన్స్ అండ్ టెక్నాలజీలో సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా ఏ తేదీన ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనవరి 17. వివరాలు చూద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 ఈ రోజు జనవరి 17న ప్రారంభమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం సాధించిన విజయాలను జరుపుకునే 4 రోజుల కోలాహలం ప్రారంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడింది. భారతదేశము మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా సమన్వయంతో IISF 2023 శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడం, విజయాలను గుర్తించడం మరియు భారతీయ ప్రజలలో అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర థీమ్ అమృత్ కాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్. IISF 2023 కేంద్ర థీమ్ అమృత్ కాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 4వ పారిశ్రామిక విప్లవ నెట్వర్క్ యొక్క 19వ కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ అండి, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. వివరాలు చూద్దాం. ఒక సంచలనాత్మక చర్యలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 4వ పారిశ్రామిక విప్లవ నెట్వర్క్ యొక్క 19వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ కేంద్రము ఫిబ్రవరి 2024లో ప్రారంభించబడుతుంది. ఇది ఆరోగ్య సాంకేతికత మరియు జీవిత శాస్త్రాలకు అంకితమైన ప్రపంచంలోనే ప్రారంభ నేపథ్య కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫైర్ పవర్ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్ 2024 ప్రపంచవ్యాప్తంగా సైనిక సామర్థ్యాల అంచనా ప్రకారము భారతదేశ స్థానము ఎంత అండి? ఆప్షన్ డి, 4వ స్థానంలో ఉంది. వివరాలు చూద్దాం. గ్లోబల్ ఫైర్ పవర్ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్స్ 2024 ప్రపంచవ్యాప్తంగా సైనిక సామర్థ్యాల సమగ్ర అంచనాను అందిస్తుంది. 145 దేశాలతో కూడిన ర్యాంకింగ్లు మరి దళాల సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం మరియు అందుబాటులో ఉన్న వనరులతో సహా 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణలోనికి తీసుకుంటాయి.
మరి ఈ కారణాల వల్ల పరాకాష్ఠ పవర్ ఇండెక్స్ స్కోర్కు దారితీస్తుంది. ప్రపంచ సైనిక బలంపై మరి సూక్ష్మ దృక్పథాన్ని అందిస్తుంది. మొదటి స్థానంలో యుఎస్ ఉంటుందండి, తర్వాత రష్యా, తర్వాత చైనా, తర్వాత ఇండియా అయితే 4వ స్థానంలో ఉంటుంది. టాప్ 10లో చూసినట్లయితే ఇటలీ టాప్ 10లో అయితే ఉంటుంది. పాకిస్తాన్ కూడా టాప్ 9లో ఉండడానికి కూడా మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యాన్ ఇన్ కామన్ లవ్ ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి అనే పుస్తకాన్ని ఇటీవల రచించిన ప్రముఖ రచయిత. ఆప్షన్ బి చిత్రా బెనర్జీ గారు. వివరాలు చూద్దాం. చిత్రా బెనర్జీ దివకారుని రచించిన పుస్తకం యాన్ ఇన్ కామన్ లవ్ ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి. ఈ పుస్తకం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన జంటల్లో ఒకరైన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు సుధా మరియు నారాయణమూర్తి జీవితాల్లోని సన్నిహిత వీక్షణను అందిస్తుంది. జీవిత చరిత్ర, వారి ప్రారంభ జీవితం, ప్రేమ కథ మరియు ఇన్ఫోసిస్ యొక్క పునాది సంవత్సరాలను వివరిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ డిసెంబర్ 2023 నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది? ఆప్షన్ డి, ఏ అండ్ బి రెండు సరైనవే. ప్యాట్ కమిన్స్ మరియు దీప్తి శర్మ. వివరాలు చూద్దాం. డిసెంబర్ 2023లో క్రికెట్ ప్రపంచం అత్యుత్తమ ప్రదర్శనలను కనబరిచింది మరియు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ మరియు భారతదేశానికి చెందిన దీప్తి శర్మ యొక్క ప్రతిభను గుర్తించింది. మరి ఫార్మాట్లలో క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఒక నెలలో కమిన్స్ మరియు శర్మ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పురుషుల మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను కూడా సంపాదించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏపీలో ఎక్కడ ప్రారంభించనున్నారు? ఎక్కడండి? విజయవాడలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే రోజు 2 చారిత్రాత్మక ఘట్టాలను శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర ఒడ్డున ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఆవిష్కరిస్తున్న రోజే రాష్ట్రంలో సంపూర్ణ కులగణన కూడా నాంది పలుకున్నారని. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, స్టాచ్యూ ఆఫ్ మరి ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్తో పాటుగా కులగణన కూడా ఈ నెల 19వ తేదీన అంటే రేపైతే ప్రారంభించనున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఈ నెల 19న ఈ కార్యక్రమం ప్రారంభం. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారిగా వర్గీకరించి గణన చేస్తారు. నో క్యాస్ట్ కేటగిరీ కూడా కుల గణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవి. చూద్దాం. కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారిగా వర్గీకరించి మొబైల్ యాప్లో అనుసంధానించారు. మరి ఇంటింటికి వెళ్ళి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబ కేటగిరీ, ఆ కుటుంబము ఏ కేటగిరీ కిందకి వస్తుందో యాప్లో సెలెక్ట్ చేయగానే మరి కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో 3 కులాలు ఏంటి? బేడజంగం లేదా బుడగజంగం, పిరమలై, కల్లర్ తేవర్ అంటే యలవ కులాలను సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరీలో సేకరించనున్నారు. వీటితో పాటుగా నో క్యాస్ట్ కేటగిరీ కూడా కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారండి. నో క్యాస్ట్ అంటే కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాలు నమోదు అనంతరం ఈ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్తో కూడిన ఈ కేవైసీ తీసుకొనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర వివరాలకు కూడా అవకాశం అయితే కల్పించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా T20లో డబుల్ సూపర్ ఓవర్ ఘటన భారతదేశం మరియు ఏ దేశానికి జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆఫ్ఘనిస్తాన్. T20 ప్రపంచ కప్ ముందు తాము ఆడిన చివరి సిరీస్ను భారత్ ఘనంగా ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 మ్యాచ్ల్లో పోరును టీమిండియా 3-0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి T20లో భారత్ 2వ సూపర్ ఓవర్లో విజయం సాధించింది.
తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులు చేసి సమంగా నిలిచాయి. రెండవ సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా ఆఫ్ఘన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో 2 వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్లే కావడంతో భారత్ విజయం ఖరారైంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విశ్వనాథన్ ఆనంద్ పేరిట ఉన్న ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని ఇటీవల అధిగమించిన భారతీయ చెస్ క్రీడాకారుడు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ బి అండి ప్రజ్ఞానంద. భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి అదరహో అనిపించారు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 4వ రౌండ్లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లీరెన్ చైనాకు షాక్ ఇచ్చారు. ఈ విజయంతో అతడు దిగ్గజ విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి టాప్ రేటెడ్ భారత ఆటగాడిగా నిలిచారు. ఫీడే లైవ్ రేటింగ్స్లో ప్రజ్ఞానంద ప్రస్తుతం 2748.3 పాయింట్లతో ఉన్నారు. మరి 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ 2748 పాయింట్లతో కొనసాగుతున్నారు. లీరెన్ గేమ్లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 62 ఎత్తుల్లో పైచేయి సాధించారు. ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్ను గెలిచిన 7వ భారతీయుడిగా నిలిచారు. టాటా స్టీల్ టోర్నీలో ప్రజ్ఞానంద ప్రస్తుతం 2.5 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నారు. గుకేష్ గెలిచిన అనీష్ గిరి నెదర్లాండ్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల సౌర విద్యుత్ సరఫరా కోసము ఫాల్ట్ టాలరెంట్ ఇన్వర్టర్ని ఎన్ఐటి అభివృద్ధి చేసింది. ఆప్షన్ డి అండి ఎన్ఐటి రాయ్పూర్. ఇటీవల ఐఎండి ద్వారా ప్రారంభించబడిన మొబైల్ యాప్ అన్ని వాతావరణ సంబంధిత సమాచారం కోసం ఇంటిగ్రేటెడ్ జిఐఎస్ ఆధారిత సేవలు అందిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి మౌసమ్. దాని పేరేంటి? మౌసమ్. ఇటీవల సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IRని స్థాపించడానికి తెలంగాణ ఏ సంస్థతో కలిసి పనిచేస్తుంది? ఆప్షన్ సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్, జపనీస్ యెన్ డినామినేషన్ గ్రెయిన్ బాండ్లను ఇటీవల ఏ సంస్థ జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్ఎస్సి లిమిటెడ్. ఇటీవల వార్తల్లో కనిపించే ఈ సాక్షి అప్లికేషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ఆప్షన్ ఏ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖకి. నెక్స్ట్ వన్, పక్కే పాఘా హార్నబిల్ ఫెస్టివల్ వార్తల్లో కనిపించింది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, ఇటీవల గ్రీన్ అమోనియా ప్లాంట్ కోసం ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో భారతదేశంలోని ఏ రాష్ట్రం పాలుపంచుకుంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర. న్యూఢిల్లీలో శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు 12వ సాధారణ సభను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్. నెక్స్ట్ వన్, ఇటీవల అస్సాం అత్యున్నత పౌర పురస్కారం అస్సాం వైభవ్కి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ డి రంజన్ గొగోయ్. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడే హక్కును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అందిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1E. ఓకే, నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రపంచంలో పెద్ద ఓడరేవు పట్టణము ఎక్కడ ఉందో గుర్తించండి. ఆప్షన్ సి న్యూయార్క్ సిటీలో. క్రింద ఇవ్వబడిన వాటిలో కాలిఫోర్నియాకు చెందినవేవో గుర్తించండి. లోతైన లోయ కాలిగండి, పెద్ద వృక్షం షార్మాన్ వృక్షము, పొడవైన వృక్షం రెడ్వుడ్, పెద్ద పుష్పం రష్లీషియా. ఆన్సర్ ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనదండి. రెండేంటి? పెద్ద వృక్షము షార్మాన్ వృక్షము, పొడవైన వృక్షము రెడ్వుడ్. ఇవి మాత్రమే మనకు ఇక్కడ కాలిఫోర్నియాలో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, క్రింది వానిలో సరికానిది ఏది? భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు తమిళనాడులో ఉంది. భారత భూభాగంలో గల పెద్ద జిల్లా కచ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరికానిదిగా చెప్పుకోవచ్చు. ఏంటండి? భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు ఎక్కడుంది? తమిళనాడు కాదు, ఒడిషా చిల్కా సరస్సు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎక్కువ రద్దీ గల విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆప్షన్ డి నెదర్లాండ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం ఇది? భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు కాశ్మీర్లో ఉంది. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఉలార్. ఆన్సర్ ఆప్షన్ డి 2 సరైనవి. కాశ్మీర్లోనే ఉంటుందండి ఉలార్. ప్రపంచంలో పెద్ద దేవాలయమైన అంకోర్ వాట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి కంబోడియా. క్రింది వాటిని జతపరచండి. పెద్ద ఆదివాసీ జిల్లా, విస్తీర్ణంలో పెద్ద జిల్లా, భారత భూభాగంలో పెద్ద జిల్లా, పెద్ద షెడ్యూల్ కులాల తెగ. సో ముందుగా చూసినట్లయితే అతిపెద్ద ఆదివాసీ జిల్లా బస్తార్ అండి. విస్తీర్ణంలో పెద్ద జిల్లా లడఖ్. భారత భూభాగంలో గల పెద్ద జిల్లా కచ్.
నెక్స్ట్ పెద్ద షెడ్యూల్ కులాల తెగ చమార్. క్రింద ఇవ్వబడిన వాటిలో భారతదేశంలో పెద్ద లైబ్రరీ అయిన నేషనల్ లైబ్రరీ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి కోల్కతా. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? పెద్ద ఓడరేవు పట్టణం ముంబై, పొడవైన తీరరేఖ గల రాష్ట్రం మహారాష్ట్ర, ఎక్కువ జనాభా గల నగరం ముంబై, విస్తీర్ణంలో పెద్ద నగరం కోల్కతా. సో సరిగా జతపరిచినవి ఆప్షన్ బి అండి, పొడవైన తీరరేఖ గల రాష్ట్రము మహారాష్ట్ర అనేది తప్పండి. తప్పుగా జతపరచబడినది ఆప్షన్ బి మాత్రమే. ఎందుకండి పొడవైన తీరరేఖ ఎక్కడ ఉంటుంది? గుజరాత్. పెద్ద రేవుపట్నం ముంబై కరెక్ట్, ఎక్కువ జనాభా గల నగరం ముంబై, విస్తీర్ణంలో పెద్ద నగరం కోల్కతా. ఓకే, తప్పుగా ఉంది కేవలం బి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏంటి? ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న పట్టణం లాసా, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయే ప్రాంతం మాన్సూన్ రామ్. ఆన్సర్ ఆప్షన్స్ 2 సరికావు. ఓకేనా, ప్రపంచంలో ఎత్తైన పట్టణము లాసా అనేది తప్పు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేసేది వయోలి శిఖరం అండి, హవాయి ద్వీపాల్లో. రెండవది మాన్సూన్ రామ్ వస్తుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.